జనరల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి చేస్తారు? సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రతి పేషెంట్ డయాలిసిస్ స్టేజ్కి రీచ్ అయినప్పుడు స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్ అంటారు. సో స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్ పేషెంట్కి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డయాలిసిస్ కానీ, ఇంకొకటి ట్రాన్స్ప్లాంట్ కానీ, సో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ. సో డయాలిసిస్ ఎప్పుడు చేస్తాము? ప్రతి ఏ పేషెంట్కైనా కిడ్నీ డిసీజ్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ ఎప్పుడైనా కానీ మనము రొటీన్ మంత్లీ చెకప్లో పొటాషియం ఎక్కువగా ఉన్నా కానీ, లేకపోతే మొత్తం బాడీ మొత్తం వాపు వచ్చి మనకు శ్వాస కష్టం ఉన్నా కానీ మనము ఈ డయాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఈ డయాలిసిస్ స్టార్ట్ చేసినప్పుడు మనం 2 విధాల డయాలిసిస్ ఉంటుంది. ఒకటి హీమో డయాలిసిస్, అంటే మనం రక్తాన్ని మొత్తం హీమో డయాలిసిస్ మిషన్లోకి పంపించి శుద్ధి చేసి మళ్ళీ మనం బాడీలోకి అది రిటర్న్ పంపిస్తాం, దాన్ని హీమో డయాలిసిస్ అంటారు. ఇంకొకటి పెరిటోనియల్ డయాలిసిస్ అని ఉంటుంది. దాంట్లో చిన్న మనము అబ్డోమిన్ లోపల ఒక చిన్న క్యాథెటర్ వేస్తాము. అది మీరు ఇంట్లో ఈ పెరిటోనియల్ డయాలిసిస్ అనేది మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఒక చిన్న పెరిటోనియల్ డయాలిసిస్ ఫ్లూయిడ్స్ అని ఉంటాయి. ఆ ఫ్లూయిడ్స్ మనము అది 2.5% డెక్స్ట్రోజ్, 1.5 డెక్స్ట్రోజ్, 2 లీటర్ల ఫ్లూయిడ్ ఉంటుంది. అది మనం పొట్టలో కనుక 6 నుంచి 8 గంటలు పెట్టుకోవాలి. అలా మనము సైకిల్స్, సో 3 సైకిల్స్ 4 సైకిల్స్ విధంగా మనం ఇంట్లోనే కూర్చొని మనం పెరిటోనియల్ డయాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి సో డయాలిసిస్ చేసుకోమేమో అన్న వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఏంటంటే ట్రాన్స్ప్లాంట్. అంటే డయాలిసిస్ రీచ్ అయిన డయాలిసిస్ స్టేజ్కి కనుక రీచ్ అయినప్పుడు అప్పుడు మేము ట్రాన్స్ప్లాంట్ అడ్వైస్ చేస్తాము. సో ప్రతి యంగ్ పేషెంట్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ట్రాన్స్ప్లాంటేషన్ అది ఎవరికి చేస్తాము? సో జనరల్గా రిలేటెడ్ డోనర్స్, ఇంట్లో ఆ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఉంటే దాన్ని రిలేటెడ్ డొనేషన్ అంటారు. ఆ రిలేటెడ్ డొనేషన్ ఏంటంటే చాలా ప్రిఫరబుల్ అనమాట. సో అప్పుడు మనము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలా అంటే అవసరం లేదు. సేమ్ బ్లడ్ గ్రూప్ కాకుండా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి దాన్ని ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో ఏబీఓ కంపాటబుల్ అండ్ ఏబీఓ ఇన్కంపాటబుల్ సో ట్రాన్స్ప్లాంట్ 2 అవుట్కమ్స్ కూడా, అంటే మన కిడ్నీ సో డిసీజ్ అవుట్కమ్స్ కూడా 2 ట్రాన్స్ప్లాంటేషన్లో సేమ్ ఉంటాయి. కాకపోతే ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మనము సేమ్ బ్లడ్ గ్రూప్ కాకుండా కానీ మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనము డయాలిసిస్ కంటే కూడా బెటర్ ఆప్షన్, ఎస్పెషల్లీ ఫర్ యంగర్ పేషెంట్స్. సో ప్రతి డయాలిసిస్ పేషెంట్స్ కూడా సో ట్రాన్స్ప్లాంటేషన్ కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఇంట్లో ఎవరు కిడ్నీ ఇచ్చే వాళ్ళు లేరు, డోనర్ లేరు అంటే మనం కిడ్నీ జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని మన తెలంగాణలో ఉంది. సో ప్రతి డయాలిసిస్ పేషెంట్ కూడా ఆ జీవన్ దాన్ ప్రోగ్రాంలో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మనము అది ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు.